హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలా వెంకట్ కిచెన్. ఈరోజు మనం బయట టిఫిన్ సెంటర్లలో తయారు చేసుకునే పల్లి విత్ కొబ్బరి చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇది చాలా సింపుల్ అంటే సింపుల్ అండి. దీన్ని వేడి వేడి దోశ, వేడి వేడి ఇడ్లీలలో, బోండాలలో, ఊతప్పంలో కానీ వేసుకుని తింటే అబ్బబ్బా ఆ టేస్టే వేరండి. చూసేద్దామా మరి ఎలా తయారు చేసుకోవాలో. ముందుగా మనం ఒక బాండి పెట్టేసుకుందాం. ఆ బాండీలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 కప్పు పల్లీలను వేసుకుని ఇలా ఫ్రై చేసేసుకుందాం. చూడండి, ఇలా ఇవి పూర్తిగా ఫ్రై అయిపోయిన తర్వాత 8 మిర్చీలను ముక్కలుగా కట్ చేసేసుకుని అదే పల్లీలో వేసేసుకుని ఫ్రై చేసేసుకుందాం. చూడండి, ఇలా ఇవి పూర్తిగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని మిక్సీ జారులో వేసేసుకోవాలి. ఇలా మిక్సీ జారులో వేసేసుకుని వీటితో పాటే ఒక 1.5 స్పూన్ జీలకర్ర, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1/2 కప్పు పుట్నాల పప్పు, 1 కప్పు పచ్చి కొబ్బరి అండ్ సాల్ట్, కాస్తంత వాటర్ వేసేసి మిక్సీ పట్టేయాలి. ఇలా చూడండి, ఇలా వీటన్నింటినీ కలిపి మిక్సీ పట్టేసి చూడండి, వీడియోలో చూపించిన మాదిరిగా వీటన్నింటినీ మిక్సీ చేసేసుకుని తర్వాత దీన్ని అంతటిని తాలింపులో వేసేసుకోవాలి. తాలింపుకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి. అది వేడెక్కగానే కాసిన్ని ఆవాలు, మినప్పప్పు, అండ్ 2 ఎండుమిర్చి ముక్కలను కూడా వేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ కలర్లో ఇదంతా వచ్చిన తర్వాత దాంట్లోనే కరివేపాకు కూడా వేసేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఇది పూర్తిగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టిన పచ్చళ్ళు వేసేసుకోవడమే. చూడండి ఎంత బాగుందో. వావ్, సూపర్గా కనిపిస్తుంది కదా. కనిపించడమే కాదండి, టేస్టీగా కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసేయండి. మరి వీడియో నచ్చింది కదా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందు ఉంటాను. Bye bye.